హాయ్ ఫ్రెండ్స్, మనది వియో ఛానల్కి స్వాగతం. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మా మా ఊర్లో రాముల స్వామి జయంతిలో మాది వంతు చూడండి, బాగుంటుంది. అంతా మా ఊరు వాళ్ళు, మా వాళ్ళు మాత్రం కనిపిస్తారు. నా కూతుర్లు, నా కొడుకు, అందరూ మా వాళ్ళంతా, మా ఊర్లో వాళ్ళంతా చూడండి, బాగుంటుంది వీడియో. మా ఊర్లో పూజ చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా గుళ్ళో వీడియో తీసినాము చూడండి. పంచామృతం రెడీ చేస్తున్నారు మా అత్త వాళ్ళు. వాళ్ళ బాబాయ్ కాడ చూడండి, దివి ఎంత బాగా కూర్చోందో. ఆ అబ్బాయి వచ్చి మా మరిది, మూడో మరిది అనమాట. వీళ్ళంతా మా అత్తోళ్ళు, మా పెద్ద కూతురు. పంచామృతం అంతసేపు ఉన్నారు, కానీ లాస్ట్లో వ్యాన్ వచ్చేసిందని స్కూల్కి వెళ్ళిపోయినారు. స్కూల్ ఉంది, పంచామృతం మరుసటి రోజు అయినారు. గుళ్ళో అంతా బుద్ధు మామ దేవుళ్ళు బాగా అలంకరిస్తాడు. చూడండి, సూర్యోదయం ఎంత బాగా పడుతుందో. నా కొడుకు చూడండి, గుడి అంతా వాళ్ళే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ చెప్తాను చూడండి మా చిన్న పాప. వీళ్ళంతా ఇంకో గుళ్ళోకి అంతా వస్తున్నారు. ప్రసాద్ ఇది పంచామృతం రెడీ అయిపోయింది. ఇంక లేదు చూడండి, ఇంకా వెళ్ళిపోతారు. ఇంక వీళ్ళు దేవుడి కాడ వ్యాన్ వస్తుందని చెప్పి వెళ్ళిపోతున్నారు. హాయ్ చెప్తుంది. వెళ్ళమంటున్నానని చెప్పి వ్యాన్ పైకి పోయింది. వెళ్ళు అని ఉన్నామని బాధపడతా చెప్పేసి వెళ్ళిపోయినారు. పాపం కొద్దిసేపు ఉన్నింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. కొద్దిసేపే ఉన్నారు వాళ్ళు. మా ఊళ్ళో ప్రతి శనివారం ఇలాగే చేస్తారు. దేవునికి అభిషేకం చేసి, ఆ దేవుడంతా విగ్రహాలంతా క్లీన్ చేసి, గుడి అంతా క్లీన్ చేస్తారు. శనివారం ఇలాగే జరుగుతుంది. కాకపోతే ఇది జయంతులు కాబట్టి కొంచెం ఎక్కువ. మా ఊర్లో వారం ఇట్లాగే చేస్తారు. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారు? ఇష్టం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఉండేది ఏమో సన్నగా ముందుగానే, మళ్ళీ బాబుని ఎత్తుకొని ఆడబడేస్తుందో నేను భయపడతా. జాగ్రత్తగా ఎత్తుకొని చెప్తా ఉన్నాను. చూడండి, వాళ్ళంతా ముద్దులు పెట్టుకుంటా ఉన్నది. ఇలాంటివి చూసినప్పుడు బాగా నవ్వు వస్తుంది కదా పిల్లలకి. వాళ్ళే చిన్నపిల్లలు, మళ్ళీ వాళ్ళ చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు ముద్దాడుతుంటే చూడండి. మా రెండో మామ అందరూ కూర్చొని ఉన్నారు. ఇంత వచ్చినారు. స్వామిని ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ఊర్లో ఇంకొకరిది ఇండల్లో చేరేది ఉన్నింది. అంటే గృహప్రవేశం అనమాట, సత్యనారాయణ వ్రతం అయింది. అందుకని భిన్న చేస్తున్నారు పూజ. స్పీడ్గా చేసేసి వెళ్ళిపోవాలని, అక్కడికి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది అనేసి అక్కడికి ఆల్రెడీ ఫోన్లు చేస్తా అందరూ వస్తూ అన్నారు. అందుకని స్పీడ్గా చేస్తున్నారు. చూడండి, వీడియో బాగుంటుంది. ఈ బుడక్క చూడండి, ఏ చిన్న చూడు, ఆమెదే ఈరోజు అంతా జలం. గుళ్ళు అంతా చూడండి. చిన్నపిల్లలు బాగా క్యూట్గా ఉంటారు కదా. ఇప్పుడు కొంచెం పెద్ద అయితే అనేసి అల్లరికి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, బాధ కాదు. ఈ దేవాలయంలో దేవుళ్ళకు బాగా విగ్రహాలకు అంత నీట్గా కడగడం కానీ అన్నీ చేస్తాడు.
దైవభక్తి చాలా ఎక్కువ. కాకపోతే పని ఎక్కువ ఉంటుంది. ట్రాక్టర్లు ఉన్నాయి, 2 ట్రాక్టర్లు. మా ఇంటి దగ్గరే ఉంటుంది ఏమో గంగమ్మ. చూడండి బాగా రెడీ చేసినారు కదా స్వామిని. అదే గంగమ్మ తల్లి వీడియో తీసినాను చూడండి. చూడండి వాళ్ళ తాత మనవడు ఇద్దరు ప్యాంట్ ఎగదీసుకోమరే పోతున్నాడు. అదే లాలీపాప్ మేము ఓపెన్ చేసి ఇస్తే మాత్రం తీసుకోవడం. చూడండి లాలీపాప్ రాలేదని చెప్పి వాళ్ళ తాతకి లాలీపాప్ తీసిమంటున్నాడు. మళ్ళీ ఏమన్నా చూస్తున్నాడు, తినేస్తాడేమని. ఈయన మా మరిది, లాస్ట్ చిన్న మరిది ఏదో చెప్తున్నాడు. ఏదో లాలీపాప్ తీసుకొని ఆయన పని అయిపోయింది. ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. చూడండి ప్యాంట్ తడుస్తుంది అంటే చూడండి ఎంత చూసి అసలు ప్యాంట్ ఒక రోజు పైకి కదిలిద్దాము. చూడండి ఎంత క్యూట్గా పోతున్నాడు. ఇప్పుడు చేసే అల్లరి అంతా బాగుంటుంది. ఈయన చూడండి అసలు ఈరోజు స్కూల్ ఎగమొత్తి ఫోన్ చూసుకుంటా ఆడుకుంటున్నాడు. చూడండి ఫోన్ చూసుకుంటా స్కూల్కి ఏం పోలేదంటే. చూడండి అజయ్ మేడమ్స్ ఎవరన్నా చూస్తా అంటే చూడండి ఎంత బాగా చూస్తున్నాడు ఫోను. మా పెద్దమ్మ, మా ఆయన లాస్ట్ అత్త, ఈయన ఈశ్వరయ్య తాత పేరంటాళ్ళమ్మ కాడ దీపం పెడతా ఉంటాడు. ఈయన మా ఊర్లో స్వామి. అదే రోజు వచ్చి దానిలో మీకు మంత్రాలు వినిపించాయి. మా లాస్ట్ వీడియోలో ఎవరైనా చూసుంటే వినిపించుంటాయి. మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి చూడండి. ఈ స్వామి చెప్పేది. రోజు వచ్చి ఏదో ప్రసాదం చేసుకొని వచ్చి పనిచేసి గుళ్ళో పూజ చేసుకొని పోతాడు. పొద్దున్నే దీపం పెట్టేసి డైలీ వస్తాడు స్వామి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాడు. లాలీపాప్ చూడండి తిని ఎట్లా పోసుకున్నాడో అంతా డ్రెస్ మీద అంతా చూడండి. మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పెద్దమ్మ కడతా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నా. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.